ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అందరూ భావించిన పరిస్థితి ఉంది. కాకపోతే డిఎస్సికి సంబంధించిన విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది అభ్యర్థులకు అని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు అయితే ప్రభుత్వానికి నిరుద్యోగులకు న్యాయం చేయాలనే విషయం చెప్తా ఉంది. దానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిరుద్యోగుల విషయంలో మీరు ఎట్లాంటి డిసిషన్ తీసుకోబోతా ఉన్నారు? నిరుద్యోగుల విషయంలో మీరు ఎట్లాంటి డిసిషన్ తీసుకోబోతారు? ఎట్లాంటి ప్రణాళిక? ప్రభుత్వము మెగా డిఎస్సి ప్రకటిస్తాయని చెప్పి ఖాళీ 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ కూడా లోపభీష్టంగా ఉంది. పూర్తి తప్పుల తడక చెత్త చెదారం నోటిఫికేషన్ వేసారు. ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ వేయలేదు. టెట్ కోసం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు టీచర్ పోస్టులకు. ఈ మధ్య కాలం లోపల బీఈడి, డిఈడి 2 బ్యాచ్లు వచ్చినాయి. వాళ్ళు టెట్ పాస్ కాలేదు, వాళ్ళకి టెట్ వేయాలి. ఐఏఎస్కే ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ ఎందుకు వద్దు? ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ పని. రెండవది, స్కూల్ అసిస్టెంట్ పోస్టు 70% ఏమో ప్రమోషన్లు, 30% ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది సరైన పద్ధతి కాదు. పక్క రాష్ట్రమైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో 70% డైరెక్టు, 30% ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇది ప్రధానంగా ఎన్నికల కోసమే చేసినట్లుగా కనిపిస్తూ ఉంది నోటిఫికేషన్ అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మేము అట్లే ఫీల్ అవుతున్నాం. నామినల్గా నోటిఫికేషన్ వేసి చెడగొడుతున్నాం. దీన్ని ఒప్పుకోం. మేము ఎంతకైనా తెగించి పోరాడతాం. వినకపోతే పార్లమెంట్ ఎన్నికలో తగిన గుణపాఠం నేర్పుతాం. ఇది ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్నే ఉంటామని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కెమెరామన్ శివతో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.